బనగానపల్లి నియోజకవర్గం ప్రస్తుత రాజకీయాల్లో కూడా మనం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే అటు పార్టీల పరంగా చూస్తే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా క్షేత్రస్థాయిలో ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల బలం, ఇరువురు పార్టీలకు కూడా ఆయా ఒక సెక్షన్ ఆఫ్ ది ప్రజల్లో బలం ఉందంటే చెప్పుకోవచ్చు. అలాగే నాయకుల పరంగా చూస్తే కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాటసాని రామిరెడ్డి గారు, అటు తెలుగుదేశం పార్టీకి బీసీ జనార్దన రెడ్డి గారు పార్టీలకు నాయకులు, నాయకులకు పార్టీలు బలంగా రాజకీయాలు ముందుకు వెళ్తున్నాయి. గతంలో 2 సార్లు శాసనసభకు ఎన్నికైన కాటసాని రామిరెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా మాజీ శాసనసభ్యుడిగా పార్టీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు కానీ, పార్టీ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమాల్లో కానీ తమదైన శైలిలో పూర్తి స్థాయిలో లక్ష్య సాధన దిశగా కార్యక్రమాల నిర్వహణలో లక్ష్య సాధన దిశగా ముందుకెళ్తున్నారు. ఇక బీసీ జనార్దన రెడ్డి గారిని చూస్తే 2వసారి శాసనసభ్యుడైన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో కూడా అవకాశం లభించడం, అలాగే పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఆయనకు అవకాశం లభించడంతో ఆయన కేవలం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీలో పూర్తి స్థాయిలో పట్టు లభించడంతో అటు రాష్ట్ర స్థాయిలో ఇటు నియోజకవర్గ స్థాయిలో ముందుకెళ్తున్నారు. మంత్రిగా తమ లక్ష్య సాధన దిశగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూనే నియోజకవర్గంలో కూడా ఆయన ఎప్పటికప్పుడు స్థానిక ప్రజలతో అందుబాటులో ఉండడం, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలులో కూడా నిరంతర పర్యవేక్షణ, నిరంతరం దృష్టి సారిస్తూ ముందుకెళ్తుండడం ఈ సందర్భంగా గమనించాలి. ఈ కోణంలో చూస్తే పార్టీ ఆదేశాలను అమలు చేయడంలో ఇటు కాటసాని రామిరెడ్డి గారైనా, ఒక మంత్రిగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా తమ లక్ష్య సాధన దిశగా బీసీ జనార్దన రెడ్డి గారైనా పటిష్టంగా ఎవరి అవకాశాల మేరకు వారు ముందుకెళ్తున్నారు. ఇక స్థానిక ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్న నేపథ్యంలో రాజకీయాలు నియోజకవర్గంలో మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఈ బనగానపల్లి నియోజకవర్గం అనేది కేవలం పార్టీల పరంగా కాకుండా నాయకుల పరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్న నియోజకవర్గం. ఇక్కడ టక్కన రాజకీయాలంటే టీడీపీ, వైకాపా అనేదే కాకుండా మనకు వెంటనే బీసీ జనార్దన్ రెడ్డి గారు, కాటసాని రామిరెడ్డి గారు గుర్తొస్తారంటే అతిశయోక్తి కాదు. మరి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించి శ్రీకారం చుట్టడం లేదు, నిర్మాణాత్మక పనులు పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో గాను బీసీ జనార్దన్ రెడ్డి గారు పాల్గొన్నప్పుడు వైకాపాను ఎండగట్టడం, ఆ విధంగా ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తుంటే ఇటు కాటసాని రామిరెడ్డి గారు కూడా పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను ఏదో తూతూ మంత్రంగా కాకుండా లక్ష్య సాధన నిర్వహిస్తున్నారు. తాజాగా నిన్న జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు పోటెత్తిన విధంగా పాల్గొన్నారంటే అది ఒక పార్టీ బలమేనా అంటే కాటసాని రామిరెడ్డి గారి చరిష్మా అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే పార్టీలో గతం నుంచి కూడా పరిశీలిస్తే ఈ బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీకి క్షేత్రస్థాయి నుంచి కూడా బలగం ఉంది, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రానున్న స్థానిక ఎన్నికల కోణంలో పరిశీలిస్తే అటు టీడీపీ, ఇటు వైకాపా రెండు కూడా పార్టీలకు క్షేత్రస్థాయిలో ప్రజాదరణ కలిగిన పార్టీలతో పాటు ఎవరి పార్టీలకు సంబంధించి వారు సెక్షన్ ఆఫ్ ది ప్రజలు అభిమానం ఉంది. అలాగే నాయకులు కూడా ఇద్దరు బలమైన నాయకులు, వారికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల బలం ఉంది. కాబట్టి మనం శాసనసభకు సార్వత్రిక ఎన్నికలు ముగిసి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరిశీలిస్తే
ఇవి కూడా ఆ స్థాయిలో శాసనసభ ఎన్నికల నిర్వహణ స్థాయిలోనే ఈ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో తమ పట్టు సడలలేదని, మెరుగైన ఫలితాలతో స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలతో మరోసారి వెల్లడి చేయడం బీసీ జనార్దన రెడ్డి గారికి ఎంత అవసరమో, తమ పట్టు నియోజకవర్గం గత ఎన్నికల్లో తాము ఓటమి చవిచూసినప్పటికీ నియోజకవర్గంలో తమ పట్టు సడలలేదని మరోసారి వెల్లడి చేయడానికి కాటసాని రామిరెడ్డి గారికి కూడా రానున్న స్థానిక సంస్థల్లో అగ్రశ్రేణి ఫలితాలు అనేది కాకపోయినా కనీసం మెరుగైన ఫలితాలనైనా సాధించడం ఎంతైనా అవసరం. అఫ్కోర్స్ స్థానికంగా ఎన్నికలను మనం గతంలో కూడా పరిశీలిస్తే ఎక్కువ శాతం అధికార పార్టీలే మెజారిటీ ఫలితాలను కైవసం చేసుకున్న ఇది మనం గత ఎన్నికల్లో చాలా వరకు చూసాము. ఆ నేపథ్యంలో చూసుకుంటే మరి బీసీ జనార్దన్ రెడ్డి గారిదే రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డి గారు టీడీపీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా అన్నది పక్కన పెట్టేస్తే, నియోజకవర్గంలో తమ పట్టు ఏమాత్రం సడలలేదని అటు కాటసాని రామిరెడ్డి గారు, ఇటు బీసీ జనార్దన్ రెడ్డి గారు మరోసారి వెల్లడి చేయాల్సిన నేపథ్యంలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇటీవలి ఆయా పార్టీల రాజకీయ కార్యక్రమాలు, అటు బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఇటు కాటసాని రామిరెడ్డి గారి యొక్క ప్రసంగాలు అవి చూస్తే మరోసారి రానున్న స్థానిక ఎన్నికలు నియోజకవర్గంలో గత శాసనసభ ఎన్నికల నిర్వహణే తలపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు.